యూట్యూబ్‌లో వీడియో వైరల్ కావాలంటే థంబ్‌నెయిల్ మరియు థంబ్‌నెయిల్ మీద టైటిల్ అని అందరూ చెప్తారు కదా! థంబ్‌నెయిల్ అందంగా ఉండాలి. డిజైన్ చేయాలి. మరియు దాని మీద టైటిల్ అందంగా ఉండాలి. మీ అందరికీ తెలుసు ఇప్పుడు యూట్యూబ్‌లో పెద్ద పెద్ద ఛానెల్స్ ఎలా పెడతారో మీకు తెలుసు కదా! టైటిల్స్ అలా పెట్టాలనమాట. ఉదాహరణకి 'దివ్యల మాదిరి' 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు వాళ్ళ భర్తతో చేసిన వీడియోకి ఏముందో తెలుసా టైటిల్? 'నా మాధురి కనుక గెలవకపోతే బిగ్ బాస్ హౌస్‌నే లేపేస్తా' అని పెట్టారు. అలాగే కొన్ని గ్రహ శకాల మూవ్‌మెంట్‌లు ఏం చేస్తారు? ఇది భూమి అంతమైపోతుంది. 2012లో భూమి అంతమైనట్టేనా అని ఇలాంటివి పెడతారనమాట. ఈ ఏడాది డిసెంబర్‌లో భూమి అంతమైపోతుంది అని పెడతారు. తీరా అందులో మ్యాటర్ ఏముంటుంది? ఓ చిన్న ఉల్కపాతం వచ్చి తాకడానికి వస్తుంది. దీన్ని శాస్త్రవేత్తలు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అందులో ఉంటది. ఇలా పెట్టాలనమాట టైటిల్. అదిగో పులి అంటే తోక బారెడు అన్నట్టుగా టైటిల్ పెడతారనమాట. అదిగో పులి అనేది వీడియో అయితే తోక బారెడు అన్నట్టుగా టైటిల్ పెడతారనమాట. ఇది అందరికీ తెలుసు. మీరు యూట్యూబ్‌లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. పెద్ద పెద్ద వీడియోలు చూస్తే. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళ టైటిల్స్. కానీ కంటెంట్ ఎలా పెట్టాలి అనేది చాలామందికి తెలవదు కదా! కంటెంట్ కూడా థంబ్‌నెయిల్ లాగానే మళ్ళీ కంటెంట్ ఉండాలనమాట. ఉదాహరణకు లవ్ టిప్స్ తీసుకోండి. లవ్ టిప్స్ అంటే ఎలా ఉంటాయి? ఒక అమ్మాయితో మాట్లాడంటే పలకరిస్తూ మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి, జోక్స్ చేస్తూ ఉండాలి, ఫన్నీగా ఉండాలి. ఎప్పుడు అందంగా తయారు కావాలి అబ్బాయిలు. అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారు. ఇలా ఉంటాయి కదా! ఇవి నార్మల్‌గా ఇలా ఉంటే ఎవరు ఇష్టపడరు. దీన్ని ఒక థంబ్‌నెయిల్ స్టైల్‌లో పెట్టాలంట. థంబ్‌నెయిల్ అని చెప్పాను కదా! అదిగో పులంటే తోక బారెడన్నట్టు ఆ ఆర్టికల్‌ని మామూలుగా ఉన్న ఆర్టికల్‌ని ఎక్కువ చెప్పాలి. ఉదాహరణకి ఒక అమ్మాయితో గనక మీరు నవ్వుతూ మాట్లాడారంటే, నవ్వుతూ ఉండే స్వభావం కనుక మీకు ఉంటే, నలుగురు అమ్మాయిలు మీ దగ్గరొచ్చి కూర్చుంటారు. ఇలా పెట్టాలి. మీరు ఫన్నీగా ఉండే స్వభావం కనుక మీకుంటే, 10 మంది అమ్మాయిలు మీకు ఫ్లాట్ అయిపోవాల్సిందే అప్పటిదప్పుడు. ఇలా చెప్పాలి. మీరు కనుక అమ్మాయిలతో జోక్ చేయడం తెలిసిన వారైతే, ఇక మీకు అమ్మాయిల జోరే జోరు అని ఇలా పెట్టాలన్నమాట. క్యాంటీన్‌లో కనుక మీరు వెళ్ళి జోక్ చేశారంటే, ఏ అమ్మాయిలైనా మిమ్మల్ని చూసి కేరింతలు కొట్టాల్సిందే. ఇగో ఇలా రాయాలన్నమాట. అలాగే అమ్మాయిలు చొరవ తీసుకొని మాట్లాడే అబ్బాయిల్ని ఇష్టపడతారు అనే ఆర్టికల్స్‌లో ఉంటాయి కదా! దాన్ని ఎలా చెప్పాలంటే, చొరవ తీసుకొని మాట్లాడే అబ్బాయిలను చూసి ఏ అమ్మాయైనా చొంగ కార్చుకోవాల్సిందే. లేదా ఏ అమ్మాయైనా చొంగ కార్చుకుంటుంది. ఇలా చెప్పాలన్నమాట. ఉదాహరణకి వీడియోలో అమ్మాయిలను చూసి భయపడే అబ్బాయిలు, అమ్మాయిలను పట్టించుకునే అబ్బాయిల్ని అమ్మాయిలు పట్టించుకోరు. అని ఉన్నదనుకో వీడియోలో. దాన్నెలా పెడతారు? టైటిల్ ఎలా పెడతారు? ఆ షోకు లేని అబ్బాయిల్ని ఏ అమ్మాయి పట్టించుకోదు అని టైటిల్ పెడతారు. అప్పుడు అందరూ ఏం చేస్తారు? ఏ షోకి లేదేమో అని చూస్తారందరూ. ఆ షోకి ఏంది లేనిది అబ్బాయిలు పట్టించుకోరట అమ్మాయిలు ఏంటి మాకున్నదా లేదా అని ప్రతి అబ్బాయి దాన్ని అది ప్రెస్ చేస్తాడు. ఆ వీడియో చూస్తాడు. అయితే మీరు వీడియోలో కూడా ఇలాగే పెట్టాలన్నట్టు. ఓకే. అమ్మాయిలను పట్టించుకునే అబ్బాయిలు, అమ్మాయిలతో మాట్లాడడం రాని అబ్బాయిలు, అమ్మాయిలు పట్టించుకోరు అనే మ్యాటర్‌ని ఎలా చెప్పాలి? ఆ షోకు లేని అబ్బాయిల్ని అమ్మాయిలు పట్టించుకోరు. ఆ ధైర్యం చేయలేని అబ్బాయిల్ని అమ్మాయిలు అశ్రద్ధ చేస్తారు అని ఇలా పెట్టాలనమాట. ఇలా మొత్తం వీడియో అంతా అడుగడుగునా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ పెట్టండి. మీ వీడియో తప్పకుండా చూస్తారు. ఉదాహరణకి యూట్యూబ్ థంబ్‌నెయిల్ మీద టైటిల్ గానీ, ముఖ్యంగా వీడియో ఎలా చెప్పాలి? ఒక ఆర్టికల్ అంటే ఉదాహరణకు చెప్తాను. మనకు పురాణ గాథలో ఉంటది గదా! వామనుడు విశ్వాన్ని ఎలా ఆక్రమించాడో చెప్తే ఇంతింతే వట్టుడింతే అంటారు చూసినావా వామనావతారం. అప్పుడు బలిచక్రవర్తి ఆయనను తొక్కితే ఏదో అంటారు విశ్వవ్యాప్తం అయిందంటారు కదా! దాన్ని ఎలా చెప్తాడు? పోతన ఎలా వర్ణించాడు? వామనుడు ఇంతే విశ్వవ్యాప్తం అవుతూ ముందుగా సూర్యుడు కిరీటంలో లాగా అనిపించిందట. ఆయన పెద్దగా అయితాండే. ఆ తర్వాత నుదుటన సింధూరంలా మారాడు. ఆ తర్వాత ముక్కు పుడకలా మారాడు. ఇంకా తర్వాత నడుములో వడ్డానంలాగా మారాడు. ఇంకా ఆ తర్వాత పాదాల యందు ఉండే ఏముంటది చూసినావా? మెట్టలాగా మారాడు అని చెప్తున్నా. అంటే అది వర్ణన గదా! ఇట్లన్నట్టు. చూసినావా ఆయన ఎట్లా చెప్పాడు? థంబ్‌నెయిల్ మీద అలాగ పెట్టాలి. టైటిల్ గూడా సరే థంబ్‌నెయిల్ మీద టైటిల్ అలాగే పెట్టాలి. వీడియో గూడా ఇలా చెప్పాలనమాట. ఇట్లా ఎవరైనా ఇప్పుడు టైటిల్ థంబ్‌నెయిల్ మీద ఎట్లయితే పెడుతున్నారో వేరే వాళ్ళు చూడండి. అగో మీరు చెప్పే వీడియోని గూడా అలాగే చెప్పాల్సి ఉంటదనమాట. అట్లయినా పర్లేదు. ఇట్లా చెప్తూ ఉంటే మంచిగుంటదండి. మ్యాజికల్‌గా చెప్పాలి ఇట్లా. చక్కగా చెప్పాలి. ఇలా అయితే ఏ అమ్మాయైనా మీకు పడిపోతుంది అనే కాడ ఏం చెప్పాలి? ఆ పదాన్ని ఎట్లా చెప్పాలి? మీ చూపుకు ఏ అమ్మాయైనా సరే చున్నీలు ఎగిరిపోవాల్సిందే. ఇట్లా చెప్పాలనమాట. మీరు ఒక్కసారి గనక నవ్వారంటే, ఓ అబ్బాయి నవ్వుకు ఏ అమ్మాయి అయినా సరే నాలుక ఊరాల్సిందే. ఏ అమ్మాయికైనా నాలుక ఊరాల్సిందే. ఇలా చెప్పాలనమాట. లేకపోతే అబ్బాయిలు అమ్మాయిని పడేయాలంటే ఫ్యాషన్‌గా ఉండాలి అనే దాన్ని ఎలా చెప్పాలంటే, ఒక అబ్బాయి గనక ఫ్యాషన్‌గా ఉన్నాడంటే ఏ అమ్మాయైనా సరే ఎమోషన్ అవుతుంది.
అని చెప్పొచ్చు. ఒక అబ్బాయి గనుక ఫ్యాషన్‌గా కనిపిస్తే, ఈ ఆశలు పెంచుకొని ఆ అబ్బాయి మీద ఆశలు పెంచుకొని అమ్మాయి ఎవరు ఉండరు. ఇలా జెప్పాలనమాట. ఉదాహరణకి ఈ కంటెంట్ ఎలా చెప్పాలంటే, వెనకట 'తుపాకి రాముడు' అనే అతనున్నాడు. ఇగ నా పెళ్ళికి మహారాజా, ముఖ్యమంత్రులు, ఆ మంత్రులు, ఈ మంత్రులు, చైనా, ఈయన, జపాన్, జర్మన్, బిల్ క్లింటన్ అందరొచ్చిండ్రు మహారాజా అని చెప్తారు చూసినావా? ఓహ్! అలా చెప్పాలంట ఆ ధోరణి. ఎవరైనా అట్లే చెప్తారు. కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలి. టైటిల్ కూడా ఇలాగే పెట్టాలన్నమాట. ఇక నా పెళ్ళికి మహారాజా, ఇగ ఓహ్! సీమా బిస్వాస్, మాధురి దీక్షిత్, శ్రీదేవి అని మన ఊర్లో మన దేశంలో యాక్టర్లు తమిళ వాళ్ళెవరు? శ్రీదేవి, మాధురి దీక్షిత్, త్రిష, భానుప్రియ, బిల్ క్లింటన్ భార్య, ఇట్లా అందరి ప్రపంచ ప్రఖ్యాతలు మెడోన్నా ఇలా అందరి పేర్లు చెప్పాలంట. నవలాట చెప్తారు చూసినావా? ఓహ్! అట్లా అన్నట్టు. చెప్పాలి. టైటిల్ ఎలా ఇస్తారు? థంబ్‌నెయిల్ కూడా ఇలాగే ఇస్తారు. అలాగే కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలి. మీరు చదివిన ఆర్టికల్‌ని ఇలా మార్చి చెప్పాలన్నమాట. బావుంటది.